ఇప్పటికే జరగాల్సిన ఎన్నికలు కొద్ది లేట్ అయినా కూడా ముందు మున్సిపాలిటీ ఎన్నికలు నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే పరిస్థితి. ఇది రకరకాలుగా కామెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వాళ్లకు దిశానిర్దేశం, చంద్రబాబు నాయుడు గారు మా స్థానిక ఎన్నికలను సరిగా నిర్వర్తించలేడు, రఫ్గా పోతాడు, మీరు ధైర్యంగా ఉండండి, అన్ని స్థానాలు పోటీ చేయండి, మీరు ఎలా పోటీ చేసేది నేను అబ్జర్వేషన్లో పెడతా, ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉండే వాళ్ళు ఎలా చేస్తారు, పోటీ ఎలా చేపిస్తారు, ఆ తర్వాత వాళ్ళకు సపోర్ట్ ఎలా చేస్తారనే విషయం కూడా చెప్పడం జరిగింది. నేను ఆ ప్రెస్ మీట్ కూడా చూడడం జరిగింది. ఇక్కడ డెమోక్రసీ పరంగా జరిగే మా కూటమి ఎన్నికలు స్పష్టంగా తను గతంలో 2020 కరోనా టైంలో మొదలైన ఎలక్షన్ ఓ సంవత్సరం వాయిదా పడి 2021లో ఈ రాష్ట్రంలో ఎలక్షన్లే జరగలే. తెలుగుదేశం పార్టీ ఆ రోజు వద్దనుకొని స్టాప్ అయింది. మేము జమ్మనోడులో అయితే బీజేపీ తరఫున నేను పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు చేసిన పని వీళ్ళు చేస్తారని నువ్వు అనడమే నీకు అర్హత లేదు. నువ్వు చేసిన తప్పు అందరు చేస్తారనుకోవడం నీ తప్పు. నీ ప్రజాస్వామ్యం నీకు తెలియదు. నువ్వు అసెంబ్లీకి రాలేక మేము చెప్పే సబ్జెక్టును బేస్ చేసుకొని నీకు సమర్థవంతంగా ఎదుర్కోలేక మేము చేసిన అభివృద్ధి, సంక్షేమము, నమ్మకము, ప్రజల నమ్మకము ఏ విధంగా పరిగెత్తేది, మోడీ గారి యొక్క సపోర్టు, ఇవి చూసి తెలుసుకొని ఎదురుగా మాట్లాడే సత్తా లేక రాలే. ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధాలు కూడా అవే. అసలు మరొకటి డిఎస్సి ఎలక్షన్ల పైన, డిఎస్సి పైన పరీక్షల పైన, ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ పైన సిబిఐ కావాలని అడుగుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు పెట్టినాడు. మేము అడిగే చిన్న ప్రశ్న, నీ పైన ఆ రోజులు సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు వైఎస్ఆర్ పార్టీ తరఫున నువ్వు 2012 అరెస్ట్ అయ్యేటప్పుడు నీ మీద జగన్ రెడ్డి గారు నీ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 20. మన సుప్రీంకోర్టు చెప్పిన యొక్క ఫలితం పరంగా అమికస్ క్యూరీ గారు ఒక నివేదిక ఇస్తే నీ మీద మరొక 11 కేసులు, 31 కేసులు. నీ మీద చెప్పబడిన ఈ సిబిఐ ఈడీ కేసులు ఎస్ అంటావా, నో అంటావా? ఈ పెట్టిన కేసులు నిజం అనుకుంటున్నావా, అబద్ధం అనుకుంటున్నావా? ఏమన్నా సిబిఐ కానీ ఈడీ కానీ 2 రకాలుగా ఏమన్నా ఉందా? సిబిఐ 1, సిబిఐ 2, ఈడీ 1, ఈడీ 2. సిబిఐ ఉండేది ఒకటే, అతను ఏమన్నా 2గా భావిస్తున్నాడా? ఈడీ ఉండేది ఒకటే కానీ 2గా ఏమన్నా భావిస్తున్నాడా? తన మీద పెట్టబడిన కేసులు అవి నిజమైతే నువ్వు రాజకీయాలకు అనర్హుడివి. ఆ సిబిఐ ఈడీ తప్పు పెట్టిందనుకో, ఈ డిఎస్సి పైన, ఏపీపీఎస్సి పైన నువ్వు సిబిఐ అడిగే ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఎస్ఓ నోనో ఒకటి చెప్పాలను. నీ మీద ఉండే అన్ని కేసులు, వివేకానంద రెడ్డి కేసు పైన నీ తమ్ముడు ప్రస్తుత అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ముద్దాయిలు, అది కూడా ఒకవైపు రైట్ జరిగింది. ఈడీ కేసులు, లడ్డూ పైన ఈడీ, లిక్కర్ స్కామ్ పైన ఈడీ. నిన్న కారుమూరి నాగేశ్వరరావు అనే మాజీ మంత్రి, నేను అనుకుంటా ఆయన మంత్రినా, మాజీ మంత్రి, ఆయన కూడా అరెస్ట్ అయినాడు. వాళ్ళ కొడుకు ఆల్రెడీ చెంచలు కూడా జైలుకు పంపించినారు. ప్రతి దాంట్లో అంగడి పెట్టి, మామూలుగా గతంలో భక్త ప్రహ్లాద ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దేవుడు ఎక్కడ అంటే ఇందు గలడందు లేడని, ఎందెందు వెతికినా అందెందు గలడని ఆయన సమాధానం చెప్పినాడు. నరసింహస్వామిని స్తంభములో కొడితే కూడా స్తంభంలో నుంచి వచ్చినాడు దేవుడు. కానీ ఇక్కడ ఈ జగన్ రెడ్డి ధనం కోసం ఇందు లేదు అందు లేదు, మోసము, డబ్బు సంపాదించి, ఇష్టం వచ్చేట్టు సంపాదించి, ఏ విధంగా ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి, తమ్ముడు ముద్దాయిగా ఉండి మీకు పులివెందులలో పోటీ చేసే అర్హత లేదు. కారణం తమ్ముడు ఓపెన్గా ఈడీ కేసులో ఇరుక్కున్నాడు. స్కామ్ జరిగింది, డబ్బులు దొరికినాయి. దస్తగిరి అనే వ్యక్తి ఒక ముద్దాయి హాస్టల్ వెళ్ళాడు. మళ్ళీ అడిగినారట, ఓపెన్గా చెప్తున్నారు డబ్బు ఎక్కడ దొరికింది. దస్తగిరి అనే చెప్పుల షాపు అతని దగ్గర, ఆ చెప్పుల షాపు అంగడి వాల్యూ 3 లక్షలు 4 లక్షలు, 29 లక్షల క్యాష్ బ్యాంక్ అకౌంట్లో దొరికింది. ఎక్కడి నుంచి వచ్చింది? దస్తగిరి అంటే
దశగిరిని అడిగితే నాకు గంగిరెడ్డి ఇచ్చినాడు. గంగిరెడ్డి గారు ఎక్కడి నుంచి అంటే దేవిరెడ్డి శంకరెడ్డి. దేవిరెడ్డి శంకరెడ్డి ఎవరు? ఆరో ముద్దాయి, నీ అత్యంత అనుయాయుడు. మీరు ఇన్ని రకాలుగా సొంత వివేకానంద రెడ్డిని చంపించి ఆ రోజు ప్రొద్దున్నే ఒక 6 గంటల పాటు డ్రామా నడిపి గుండెపోటు అంటూ గుండెపోటు వ్యక్తికి రక్తమంతా కడిగించి కుట్లేసి కట్టుగట్టి మాయమాటలు చేసి ఆ తర్వాత 6 గంటల తర్వాత జగన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రావాల్సిన వాడు నిదానంగా వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పానంట, మేమంతా లోపలికి పోయి దూరి చంపినామంట. మొదటి ముద్దగా నన్ను పెడతాడు, బీటెక్ రవిని పెడతాడు, ఈరోజు సతీష్ రెడ్డిని ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని పెడతాడు. ఆ తర్వాత సిట్టు 1 వేస్తే చంద్రబాబు నాయుడు గారు నేను అక్కడ మంత్రిగా పనిచేసినా, నేను ఎంపీగా పోటీ చేస్తే వద్దని కోర్టుకు పోవడం, గ్యాగ్ ఆర్డర్ రావడం, వాయిదా పడడం. ఆ తర్వాత సిబిఐ వద్దు సిట్టు 2 అని వేసినాడు. ఆ సిట్టు మమ్మల్ని విచారించింది. ఆ తర్వాత మేము పోయినాం సిబిఐ కావాలని. ఆ తర్వాత సిబిఐ ఎంటర్ అయ్యి చివరికి అసలు కథ బయటకు తీసింది. ఓ సామెత ఉంది, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. కానీ ఇక్కడ సిబిఐ పట్టింది వాళ్ళే అని. కిరాతకంగా చంపినారు, నైతికంగా ఇరుక్కున్నారు. రేపు భౌతికంగా ఈడీ దాడుల్లో వాళ్ళ చరిత్ర అంతా బయటకు వస్తుంది. డబ్బులు 40 కోట్ల డీల్ అని, అందులో దశగిరికి 5 కోట్లని, ఇన్ని రకాలుగా కిరాతంగా చెప్పిన వ్యక్తి ఇది బయటకు వచ్చింది. నీ పులివెందులనే బాగలేదు నీ పరిస్థితి. ఇది రాష్ట్రంలో ఏం పోటీ చేసి వచ్చావు? అసెంబ్లీకి రావు, పోటీ చేసే పరిస్థితిలో లేవు. డిఎస్సి పైన ఏపీఎస్సి పైన సిబిఐ అంటావు. అంతకుముందు సిబిఐ అన్నాడు కేసు, వివేకానంద రెడ్డి కేసు. మళ్ళీ తన సీట్లో కూర్చుంటేనే సిబిఐ వద్దు అంటే ఎస్ నువ్వే నో నువ్వే, ఎప్పుడు ఇదే ఏడుపు. మొన్న కూడా నేను అసెంబ్లీలో చెప్పింది, మేము చేసిన అభివృద్ధి సంక్షేమం సరిగమ పదనిస మాదిరి లోకేష్ గారు ఇచ్చిన వివరణ 7 రాగాలుగా ఉంటే ఇతను బయట ఏడుపు రాగాలు. ప్రతి దాని డిస్ట్రక్షన్, డిసాస్టర్. ఒకవైపు ఎల్లిలో వచ్చింది, రాష్ట్రం అప్పుల పాలైంది. అమెరికా ఇరాన్ యుద్ధం వలన రేట్లు, నిత్యావసర రేట్లు అన్నీ పెరిగినాయి. డీజిల్ రేటు కొరత ఏర్పడింది. అయినా ఈ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చక్కగా తక్కువ శాతం, మీరు పత్రికలు చదవండి, ప్రతి దేశంలో 154 దేశాలకు ఎఫెక్ట్ కొట్టింది. అన్ని చోట్ల 60, 70, 100% పెంచితే మనం మ్యాక్సిమం 10% రేట్లు మాత్రమే, 100 రూపాయలు ఉండే ధర 10% అంటే 110 రూపాయలు చేసినారు. గ్యాసు ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా సప్లై జరుగుతుంది. ఇంతటి పాలన ఒప్పుకోవు. మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమిని ఒప్పుకోవు. అమరావతి మళ్ళీ మావిగన్ అంటావు, ఆడ భోగాపురం కడితే నేనే అంటావు. అసలు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మా వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు 11,400 కోట్లు ఇచ్చి ప్రైవేటైజేషన్ లేకుండా ఆపినారు. ప్రైవేట్ ఆర్సెల్ఆర్ మిట్టల్ అక్కడ స్టార్ట్ అయింది. మా జమ్మడుగు కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ వర్క్ దాదాపు 100 కోట్ల పని కూడా అయిపోయింది. మరొక 22 నెలల్లో పూర్తి కాబోతుంది. అనేక సిమెంట్ ఇండస్ట్రీలు మా తాలూకాలో కానీ రాష్ట్రం అంతా వస్తున్నాయి. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, 550 గిగావాట్లు దేశంలో కొత్త ఉత్పత్తి పవర్ అయితే అందులో మన పార్టు 160 మెగావాట్లు ఏపీకి, అందులో జమ్మలమడుగు పార్టు 20 మెగావాట్లు. గ్రీన్ ఎనర్జీలో టాప్ మోస్ట్ ఉంది. రేపు రాబోయే రోజుల్లో థర్మల్ కేంద్రాల అవసరం లేకుండానే, హైడ్రో అవసరం లేకుండానే ఒక్క సోలారు, విండ్ పవర్తో చక్కగా 3 అవర్స్ 3 ఫేజ్ కరెంటు 24 అవర్స్ పల్లెల్లో సైతం ఇచ్చే పరిస్థితి. త్రాగునీళ్లకు జలజీవన్, పల్లెలకు అమృత్ మున్సిపాలిటీకి జరుగుతుంది. హౌసింగ్ హైయెస్ట్ రాబట్టినారు ముఖ్యమంత్రి గారు. 3 కోట్ల కొత్త హౌసింగ్లో మన పార్టీ 25 లక్షలు. టిడ్కో హౌస్ ఆపుతాం, గుంతలు పట్టించుకోడు గతం. అన్ని రోడ్లు చక్కగా జరుగుతున్నాయి. విబిజీ రామ్జీ ఫుల్ పికప్ అయింది. రేపు రాయలసీమ హార్టికల్చర్ అప్పు పేరుతో రేపు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు మదనపల్లిలో 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వరల్డ్ బ్యాంక్ అప్పు, మరొక 60,000 కోట్లు ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళు. ఎస్హెచ్ గ్రూపులు చక్కగా జరుగుతున్నాయి. తల్లికి వందనం చక్కగా జరుగుతుంది. బస్సు ప్రయాణం మహిళలు జరుగుతున్నాయి. అన్నదాత సుఖీభో డబ్బులు అందరికీ రావడం కూడా జరిగింది. ప్రతి ఒక్క ఐటెం పికప్ అనేది నువ్వు చూడలేవు. నీ అయ్యాములో దరిద్రం, ఈ అయ్యాములో సూపర్ జరుగుతుంది. మేము ఈ ఎలక్షన్లో ఈ పాయింట్లు చక్కగా చెప్పి ప్రజలను అట్రాక్ట్ చేసి వాళ్ళ ఓట్లు ప్రజాస్వామ్య పద్ధతిగా ఓట్లు ఇప్పించుకుంటాం. నీ బలహీనత ఒక సామెత ఉంది, మీరు ప్రెస్ వాళ్ళు జాగ్రత్తగా గమనించాల్సింది.
ఒకతను చుట్టూ ఉండే వాళ్ళకు చెప్పినాడంట, దయ్యం అనే భయం ఉండే వాళ్ళందరూ నా చుట్టూ పడుకోండి అని. అసలు భయం ఇతనికే. ఇప్పుడు ఈరోజు స్టేట్మెంట్ కూడా అదే, మీరు పోటీ చేయండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నీకు ధైర్యం లేదు, నీ పులివెందులో చెక్కు పెడతారా? మేము మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో భారీగా గెలిచినాం. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ పులివెందులలో నీకు చెక్కు పెట్టబోతున్నాం. నువ్వు అప్పుడు రాజీనామా చేయాలి. పులివెందుల ఎలక్షన్లో ఇప్పుడు అందరికీ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, రేపు మీరు సరిగా లేకపోతే మీకు టికెట్ క్యాండిడేట్ అని. ఇప్పుడు పులివెందుల్లో మేమంటూ గెలిస్తే అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి రాజీనామా చేయాలా. ఈడీ కేసులో ఇరుక్కున్నారు, లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు, లడ్డూ కేసులో ఇరుక్కున్నారు, పాత కేసులు ఉన్నాయి. గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మేరకు, అమికేష్ క్యూరీ యొక్క మేరకు 1 ఇయర్లో కటాఫ్ డేట్ పెట్టి అన్ని కేసులు క్లోజ్ చేయాలన్నారు. కాబట్టి మొన్న జరిగిన ఈడీ అంటే అది డిఎస్సికి ముడిపెట్టేది. తలకు మోకాలికి, బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు మాట్లాడతారు. కొందరిని వదిలినారు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. ఏదైనా నేను నా ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాననే ఏకైక వ్యక్తి, పంచభూతాలు కూడా నావే, నా కంట్రోల్ అనే చెప్పబడే పెనుభూతం ఈ జగన్. పంచభూతాలు కూడా నా కంట్రోలే అని చెప్పబడే పెనుభూతం, పెద్ద దయ్యం, దరిద్రుడు. ఈ రాష్ట్ర రాజకీయాలు కాదు, మానవ జీవితానికే అనర్హుడు. అతని వ్యక్తిత్వం తెలియదా? ఇష్టం వచ్చేట్టు సంపాదించినాడని ఎల్కేజీ పిల్లవాళ్ళని అడిగినా తెలుస్తుంది, పాలబుడ్డి తాగే వాళ్ళకనే తెలుస్తుంది. మహా దరిద్రుడు ఇతను, ఇష్టం వచ్చేట్టు సంపాదించినాడు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు. వీడు చేసే ప్రగతిని చూడలేడు, తన అధోగతిని మేము చెప్తాం, మా ప్రగతి చెప్తాం, లోకల్ బాడీ ఎలక్షన్లు చెప్తాం, ఈడీ కేసులు చెప్తాం, సిబిఐ కేసులు చెప్తాం, డిఎస్సి పైన చెప్తాం, ఏపీపీఎస్సి అతని హయాంలో జరిగిన అవకతవకలు చెప్తాం. అన్ని విషయాలు మేము ఏకరువు పెట్టి చెప్తాం. వారు వన్ సైడ్ నడుపుతాం. నువ్వు పోటీ చేసినా, నువ్వు పోటీ చేయకపోయినా గెలిచేది మేమే. నీ దరిద్రం అందరికీ తెలుసు. ఇది ఈరోజు సంక్షిప్త సమాచారం. ఇంకా మీరేమన్నా ఉంటే అడగండి. మేము తిట్టడానికి కాదు, అతను తిట్టడానికి అతను ఈరోజు ఆ మీటింగ్ పెట్టినాడు. మేము వాస్తవ విషయాలు చెప్పేది ఇక్కడ బయట రమ్మను, ఓపెన్ డిబేట్కి రమ్మను, ఏం జరిగినాయో చెప్తాము. అమరావతి జరుగుతుందా లేదా? పోలవరం 27కు పుష్కర ప్రధానమంత్రి గారు పుష్కర నిధులతో పుష్కరాల నాటికి అమరావతి, అది పోలవరం పూర్తి చేస్తాడా లేదా? భోగాపురం, మొన్న కూడా మేము వైజాగ్ బీజేపీ మీటింగ్ ఉంటే పోతే మొదటిసారి అక్కడ బ్రహ్మాండమైన భోగాపురం ఎయిర్పోర్టు. ఈ నిన్ననే మళ్ళా పత్రికలు వచ్చింది, ఇక్కడ నుంచి కలకత్తా వరకు స్పెషల్ ప్యారలల్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ప్లస్ బెంగళూరు టు మేదరమెట్ల రోడ్డు జరుగుతుంది. ప్రతి ఒక్క కమ్యూనికేషన్ పెరిగింది, ప్రతి ఒక్కరూ బాగుండారు. ఎల్లినో ప్రభావం కూడా తట్టుకుంటే ప్రభుత్వం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు సమీక్ష. మొన్న మేము మా జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో 10 రోజుల కిందటే జిల్లాకి ఎట్లా చేయాలా, ముందు త్రాగునీళ్ళకి ఇంపార్టెంట్ చేయాలా, శ్రీశైలం వాటరు. అతను అమ్మ మీరు చెప్పేది వినండి, ఇక్కడ మీరు చెప్పే క్వశ్చన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. అతను దౌర్జన్యపరుడు, అతను బలహీనుడు, నేను దగ్గరున్న వ్యక్తిని. మీరందరూ అతన్ని మీరు కనుక్కోలేరు, డైరెక్ట్గా మిమ్మల్ని అతను కనుక్కోలేడు. నేను గుండెల్లో రైలు పరిగెత్తట్టుగా నాకు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. నేను ఇబ్బందులు అధిగమించి నేను అతనికి ఇబ్బంది పెట్టడానికి ఉండా పాలిటిక్స్లో. నన్ను అతను, అతనికి నేను. అమ్మ వివేకాంతరిని చంపించారు, గొడ్డలి కొన్నారు కదిరిలో పలానా వ్యక్తి దగ్గర, కుక్కలు చంపినారు పలానా స్కార్పియోతో వెహికల్ నెంబరు, ప్లస్ ఇంటి కుక్కని చంపినారు మోటార్ సైకిల్ నెంబరు. వాళ్ళు హాస్టల్ అయినాడు దస్తగిరి అనేవాడు మేమే చేసినామని. చెప్పుల షాపు దగ్గర 29 లక్షల నగదు దొరికింది, రెడ్ హ్యాండెడ్గా దొరికింది. నిన్న అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అన్నారు. వివేకానందని చంపించి గుండెపోటు అని వాళ్ళే చెప్పినారు. వాళ్ళ పత్రికలో విజయసాయి రెడ్డి ఆ రోజు ఉండే వ్యక్తితో చెప్పించారు. ఆ అవినాష్ రెడ్డి ఆ రోజు ఉండబడిన ఎస్పీకి చెప్పినాడు. వాళ్ళ దగ్గర డేటా ఎంట్రీ ఉంది, అందులో భాగమే ఈ రైడింగు. ఎందుకు రైడింగు లేటు? ఏదో సునీతమ్మ లెటర్ రాసింటారు కాదు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ దేశంలోని గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉండే కేసులు కూడా నెంబరింగ్ ఇచ్చారు. హిందూ పేపర్లో ఆర్టికల్ వచ్చింది,
ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ వ్యక్తులపైన, ప్రతి ఒక్కటి కట్ ఆఫ్ డేట్ పెట్టారు. కాబట్టి వాళ్ళు కూడా ఈడీ డిపార్ట్మెంట్ కాబట్టి వేగవంతం చేసి పరిగెత్తించారు. అందులో భాగమే ఆయన ఇంట్లో దొరికినాయి పత్రాలు. ఆ దశగిరి దగ్గర కొన్ని పత్రాలు దొరికినాయి, దేవిరెడ్డి శంకర్ దగ్గర దొరికినాయి. మేము వాడుకోలే. ఆ వివేకానంద కేసు చూపించి మా జీవితం బలి పెట్టారు 2019లో. నన్ను ప్రతి చోట మీ విలేకరులు ఆ రోజు నేను కంటెస్ట్ చేస్తే ఎంపీగా హత్య చేసినారంట కదా, ఆయన ఈ మైకు పెట్టేది హత్య చేసినారంట కదా అడిగేది. నన్ను ప్రచారం చేయలే, ఏడుపు రాగాలని విజయమ్మ మొదలుపెట్టా. ఆ రోజు నా మామను చంపిరి రాజారెడ్డిని, నా భర్తను చంపించిరి హెలికాప్టర్లో, నా కొడుకును చంపబోయిరి అక్కడ వైజాగ్లో, నా భర్తని చంపినారు. ఆమె మొదలైతేనే షర్మిలమ్మ ఏర్చా, సునీత ఏర్చా, అవినాష్ రెడ్డి భార్య ఏర్చా, విమలమ్మ అని రాజశేఖర్ గారి చెల్లెలు ఈ పక్కన నూజివీడికి ఇచ్చారు, ఆమె ఏర్చా. ఏడుపు 7 మంది ఏడుపు రాగాలు వాళ్ళు వాడుకున్నారు. 7 మంది ఏడుపు రాగాలు. ఈ పొద్దు ఏమైనారు వాళ్ళేగా తెలుసుకున్నారు. ఆ సునీత మా దగ్గర నేను ఆగస్టు 8 నాడు లాస్ట్ పులివెందులో పోతే ఆమె చెప్తాంది, అన్న పొరపాటు అన్న ఇంట్లోకి పోతే నువ్వు అనుకున్నావున్నా అంటే ఈ అన్న నన్ను అనుకునేదంట. ఆదన్న అనుకున్నాను, మా అన్న అని తెలుసుకున్నానని చెప్తాంది. ఆదన్న కాదు జగనన్న అని ఆమె చెప్పింది. ఇప్పుడు చెప్పాలా వాళ్ళ చెల్లెలు చెప్పే ఆన్సర్లు. మన షర్మిల నామినేషన్ వేసినప్పుడు 2 years బ్యాక్ కడపలో చెప్పింది, చిన్నాన్నను నరికి చెప్తే గుండెపోటు. జగన్ గారు చెప్పే మాట. ఆయనకు రెప్పపాటు దెబ్బ తగిలితే గట్టి హత్యా ప్రయత్నం. అట్లా వాళ్ళు వాడుకునేది. ఆయన ఆర్టిఫిషియల్ గేమ్ ఇప్పుడు వచ్చింది, పొలిటికల్ ఇంటెలిజెన్స్. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఇప్పుడే చెప్పినా కదా, పంచభూతాలు 5 కూడా నా గుప్పిట్లో ఉన్నాయి అని చెప్పబడిన పెనుభూతం ఈ జగను. అన్ని మోసపాటలు, దౌర్జన్యం ఎన్ని కావాలంటే చేసినాడు. గుంతలు పడితే బుర్చలే. నేను ఇంతకుముందు ఒక మీటింగ్లో చెప్పింది, ఎవరైనా కాన్పు కోసం డెలివరీ కోసం 108, 104 అవసరంలే, ఒక ఆటోలో ఎక్కించి జగన్ రెడ్డి రోడ్లలో పంపిస్తే ఫ్రీ డెలివరీ అవుతుందని. ఫ్రీ గైనకాలజిస్టు, కాన్పుకు డాక్టర్లు అవసరంలే, జగన్ రెడ్డి రోడ్లు చాలు. డిడ్కో హౌస్ సిగ్గు మనం లేకుండా డిడ్కో హౌస్ ఆపినాడు, జలజీవన్ ఆపినాడు, అమృత్ ఆపినాడు, గ్రామీణ ఉపాధి వాడుకోలే, నేషనల్ హైవేలు ఆపినాడు. తన జమ్మలమడుగు టు పులివెందుల రోడ్డు 3 ఏళ్ల పాటు అధిక రేట్లకు వేస్తే మేము లెటర్ పెడితే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి రేపు డిసెంబర్కు పూర్తి కాబోతుంది. తన రోడ్డు ఆపినాడు. వాళ్ళ ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు ఇప్పిలేకపోయినాడు. పాడా పన్స్ అన్ని ప్రాణి చేసినాడు. ప్రతి దాంట్లో పులివెందులలో ఇప్పుడు మేము చెప్తామా మీకు విషయాలు తెలియాలని రాండి మీరందరూ. మేము పులివెందుల్లో ఓడిస్తే ఏమంటారు మీరు అతను రాజకీయాలు సాధించుకోవాలి. మ్యాక్సిమం ఎక్కడ వీలుంటే మా సత్తా ఎక్కడుండి మా అవసరం ఎక్కువ ఉంటుంది అక్కడ తీస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం పార్టీలో ముఖ్యులం, మేమందరం మమేకమై పోటీ చేస్తాం. అతనికి 3 కలిసి చెక్కు పెడతాం. ఎన్ని సీట్ల సంఖ్య కాదు, బలాన్ని బట్టి పరిస్థితులు బట్టి అందరం సమానంగా మాట్లాడుకొని మా గౌరవ పెద్దలు కూర్చొని మేము కూడా కమిటీలో మేము మాట్లాడుకొని పరిస్థితులు బట్టి మేము సామరస్యంగా కలిసి పోటీ చేస్తాం. అతనికి లాక్కుంటాం, అతని ఓట్లు అతని సీట్లు. మేము 3, అతను 1 లాక్కుంటాం. మనం లాగినాం కదా 164, ఈసారి ఆ 11 లాగుతాం. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. ఇంకా క్వశ్చన్ లోకల్ బాడీ అయిపోయింది. డిఎస్సి ఏమన్నా ఉంటే మీరు అడగాలని నేను గ్యాప్ పెట్టినది. స్థానిక ఎన్నికల్లో కోసం ఇప్పటికే బీజేపీ క్యాడర్ చాలా కష్టపడి పనిచేస్తుంది. మొత్తం అందరూ బయట తిరుగుతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి అందరికీ అవకాశం వస్తుందా మీరు అన్నమాట? వీలునంత వస్తుంది. దీంట్లో మేము కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి దెబ్బతినకుండా పరిస్థితులు ఆకలింపు చేసుకొని జగన్కు చెక్కు పెట్టే దానికోసం సమన్వయంగా పోతాము. మొన్న బీజేపీ తీర్మానం కూడా అదే.